బోనాల వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. మరి బోనాలు అంటే మాత్రం దావత్ ఉంటుంది కదా, మా ఫ్యామిలీ అందరం కలిసి ఉండడం చాలామందికి ఇష్టం అంటుంటారు. సో మీ అందరికి ఒక ముద్ద. ఈరోజు స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. రెసిపీస్ ఏం పెట్టట్లేదు, జస్ట్ మటన్ కర్రీ రెసిపీ పెడుతున్నాను. చాలా బాగా కుదిరింది, డిఫరెంట్గా వేశారు అత్తయ్య. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్లు చెప్పండి. నా వాయిస్ జిలేబీలు తిని రావట్లేదు, సో ప్లీజ్ ఏమనుకోవద్దు, మెల్లమెల్లగా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ శారీ చాలామందికి నచ్చింది, ఎంత కొనరని అడిగారు. ఈ శారీ నేను ట్రెండింగ్లో ఉంది అప్పుడు 1.5 year బ్యాక్. సో అప్పుడు 800కి తీసుకున్నాను, ట్రెండింగ్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ శారీ 300కి కూడా ఉంది మీషోలో. క్వాలిటీ నాకు తెలీదు, నా క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మీకు ఈ శారీ లింక్ కావాలనుకుంటే ఇది నేను అందులో పెట్టాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను, మీరు చూడండి మన ఛానల్కి వెళ్ళి. సో ఆ షార్ట్లో ట్యాగ్ చేశాను, మీరు కావాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఫోటో తీసుకొని మీరు మీషోలో, అమెజాన్లో ఏ సైట్లో ఎతికినా చీర అయితే వచ్చింది. సో మీషోలో 300 నుంచి కూడా ఉంది. తర్వాత బోనము వచ్చే తల్లిది మన ఇంటి ముందర కాబట్టి తొందర చేసుకొని తొందర ఇంటికి వచ్చాం. సో ఒక పొద్దు ఇవ్వడానికి ఒక ముద్ద బెల్లపన్నం తినేసాను దేవుడి దగ్గర కూర్చొని. ఆ తర్వాత అందరం తినాలి కదా, వంట చేయాలి. సో వంటలో ఈరోజు నాన్ వెజ్ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ముందుగా బియ్యం కడిగి పెడుతున్నాను. రమ్య బగారేస్తుంది, అత్తయ్య చికెన్ అని మటన్ వండుతారు. సో ఈరోజు మటను కుక్కర్లో విజిల్స్ తీసి వండుదామని మా అత్తయ్య, ఎందుకంటే అందరికీ ఆకలిస్తుంది, చాలా లేట్ అవుతుంది. అండ్ పొయ్యి మీద వండాలంటే కట్టెల పొయ్యి మీద వండదామన్నా ఎండలు దారుణంగా కొడుతున్నాయి, వండలేము. మళ్ళీ పొయ్యి మీద వండదామన్నా కొంచెం టైం పట్టింది ఉడకడానికి. సో అది కుక్కర్లో ఉడకబెట్టి వండుదామని ఫస్ట్ టైం మా అత్తయ్య అనింది. సో ఎలా వండిందో షేర్ చేసాను. కూర అయితే చాలా బాగా కుదిరింది. ఇది ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, దట్లో ఒక ఆరెంజ్ బాగా సెట్ అవుద్ది. జడ మా అత్త వేసారు. చాలామంది ఈ లుక్ మీకు బాగుంది అక్క, ఈ శారీ మీకు బాగా సెట్ అయింది అన్నారు. నాకు బాగా అనిపించింది. యాక్చువల్ సేమ్ శారీస్ ఎవరు వేసుకోరు అనుకున్నా, కానీ ఇంకో ఆవిడ తను అన్మ్యారీడ్ గర్ల్ అన్నమాట. సో తను కూడా వేసుకుంది. సో బెల్లపన్నము, అందులో ఉన్న చారు ఇడ్లీ భలే కుదిరిందండి బెల్లపన్నం. కాకపోతే అత్తయ్య నెయ్యి వేయడం మర్చిపోయింది, కానీ చాలా టేస్టీగా ఉంది. సో మా అత్తయ్య వేసే బెల్లపన్నం కరెక్ట్ వేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా షూట్ చేస్తాను. సో నెయ్యి వేయలేదు కదా, నాకు లోపలికి పోలేదు. కానీ ఒక పొద్దు విడిచినాక మళ్ళీ తినాలనిపించి ఒక ముద్ద తిన్నప్పుడు సరిగా తిన్నాడు అనిపించలే. సో మళ్ళీ ఒక ముద్ద తిన్నా అనమాట. నెయ్యి వేస్తే బాగుండు అనిపించింది. కానీ అత్తయ్య చాలా హరిబరి, తెలుసుగా మీకు, నైట్ లేట్ అయింది, పొద్దున అర్లీగా లేచినాం, చాలా హరిబరి అయిపోయి రిలాక్స్గా జుట్టు రాసుకొని కూలర్ దగ్గర కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉందో. మనం అనుకుంటాం కానీ ఆడవాళ్ళం ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా మనం పెట్టుకున్న కుంకుమతో వచ్చే అందం ఉంది, ఆ కళ ఉందో, అది ఏ ఆభరణం రీప్లేస్ చేయలేదు. అంత బాగా అనిపిస్తుంది కదా, నిండుగా కనిపిస్తాం. సో ఎవరో కామెంట్ చేశారు, మిమ్మల్ని రోజు ఆ నైటీలలో చూసి చీరలో భలే కనిపిస్తారు కళ్యాణి అని. సేమ్ మాట శేఖర్ అడి, ఎప్పుడు అది మళ్ళీ నైటీలు వేసుకుంటావు, ఎంత ముద్దుకున్నవే చీర కట్టుకుంటే అని చెప్పేసి. సో అక్కడ మా అత్తయ్య చెప్తుంది ఇక అందరు మా అత్తయ్యకి ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నది మా అత్తయ్యకి మస్తు సెట్ అవుతుంది. అందరు మా కళ్ళని వేసిరు. సో మా అత్తయ్యకి ఫీలింగ్ బాగుంటుంది తెలుసా, మళ్ళీ దిష్టి కూడా తీస్తుంది, దిష్టి తాకింది అంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రెడీగాం కదా, మళ్ళీ రెడీ ఇది ఏ చీర కట్టుకున్నా బాగుంటుందని అంటుంది. మా కళ్యాణి ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది, దీనికి ఒట్టిగా దిష్టి తాకుతుంది. సో ఈ మాట మా నాన్నమ్మ అనేది, మళ్ళీ మా అత్తమ్మ అంటుంది. సో భలే అనిపిస్తుంది నాకు. తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చినాక అందరం కొంచెం కూలర్ వేసుకుని రిలాక్స్ అయినాం. బోనాల దగ్గర చాలా లేట్ అయింది. సో ఎర్లీగానే తీసాము, బట్ అక్కడ కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే అందరం ఓడిబియ్యం పోయాలి దేవుడికి. సో నేను ఫస్ట్ టైం దేవుడికి ఓడిబియ్యం పోసిన, ఇంతకుముందుగా అత్తే ఎత్తి పోసిన, ఈసారి బోనం ఎత్తుకొని పోయి ఓడిబియ్యం పోసిన. సో ఈ గాజులు చాలా బాగున్నాయి, నాకు మెయింటైన్ చేయలేవు, సగం దానికి ఉన్న డైమండ్స్ ఊచిపోతున్నాయి, కానీ భలే ముద్దుగా ఉన్నాయి. అన్నిటికీ అవి అవుతున్నాయి ప్రజెంట్. తర్వాత ఏంటంటే ఇక్కడ రమ్య ఎల్లిపాయలు వస్తుంది. రమ్య వాళ్ళు ఎందుకు బోనం తీయలేదు అక్క అన్నారు. రమ్యోలు పర్సనల్గా వాళ్ళ ఇంటి వరకు చేసుకుంటారు. సో ఎలాగో నెక్స్ట్ డేస్ ఇంకో 2-3 రోజులు వేసుకుంటారు కాబట్టి వీటిలో కలవలేదన్నమాట. ఇవి గౌడ్స్ అందరు కలిసి చేసేటి. సో దాంట్లో కూడా ఇష్టం ఉన్నోళ్ళు యాడ్ అవుతారు, మాకు సెపరేట్ చేసుకుంటాం ఉన్నోళ్ళు యాడ్ అవ్వరు, వాళ్ళ ఇష్టం అనమాట. సో మేమైతే యాడ్ అయ్యాము, ఎందుకంటే మేము స్పెషల్గా ఏం మొక్కలేదు.
రమ్యోలకు మొక్కులు ఉన్నాయి. సో వాళ్ళ మొక్కు కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. అందుకే రమ్యోలో యాడ్ కాలేదు. రమ్య వచ్చి శారీ కడితే చాలా బాగుంటుంది, కానీ రమ్యోలకు రావడానికి లేట్ అయింది. సో ఇది చాలామందికి వచ్చిన డౌట్. వాళ్ళు హైదరాబాద్ నుంచి నేను బోనం ఎత్తుకొని వెళ్ళే ముందు కారు దిగిర్రు. తర్వాత ఎర్లీకి వెళ్ళారు కాబట్టి స్నానం గిట్లా ఏం చేయకుండా వచ్చారు. సో రాగానే ఇక్కడ స్నానాలు ఇట్లా చేసి రెడీ అయ్యి మళ్ళీ గుడికి వచ్చారు అనమాట. సో బొట్టు పెట్టుకుంటే ఎంత ముద్దు కనిపిస్తాం కదా. నిజం చెప్తున్నాను, నైట్ నిద్ర లేదు కదా, కళ్ళ కింద పారా ఏమంటారు వారా నన్ను చేరి నా అది చంద్రముఖి అయిపోయినా. అందుకే ఇంటి అనిపిస్తున్నాయి డార్క్ సర్కిల్స్. వాటర్ది అది ఉంటుంది కదా, ఏంటిది పైపు ఊడిపోయిందండి. సో ఆ పైపు ఊడిపోయిందని ట్యాప్ రాకముందే పెట్టుర్రి అన్న. పొద్దున్న హడావిడిలో ఎవరికి గుర్తులేదు, ట్యాప్ రావడం స్టార్ట్ అయింది, ఇప్పుడు పెట్టాలంట. సో పెడదామని ఇక్కడ దాన్ని మూత తీసిరు. బట్ ఆ మూతకి వెళ్ళి ఎవరు పట్టరు, మన ఋతుగాడు తప్ప. అంత చిన్న మూత అది. సో జరిపి అత్తే దిగుతా అన్నారు. ఫస్ట్ నిచ్చెన తీసుకొచ్చాం. తర్వాత ఏంటంటే అక్షయ్ నువ్వు వద్దమ్మమ్మ నేను దిగుతా అన్నాడు. సో ఇప్పుడు దీనిలో నిచ్చెన వేస్తాం. నిన్న ట్యాప్ ఏం రాలేదు, అండ్ 2 రోజులకు ఒకసారి దినం తప్పించి దినం వస్తుంది డే బై డే. సో వచ్చినప్పుడే టక్కన పెడదామని చెప్పేసి ఆ పైపు పైన పెడితే మనకు నీళ్ళు రివర్స్ పోవన్నమాట. సో అందుకు మా అక్షయ్, మా తేజు, మా లవి ముగ్గురు, అంటే అక్షయ్ ముందే పెద్దోడు అనుకోండి. సో మా తేజు, మా లవి చూస్తున్నాను పెద్దోళ్ళు అయిపోయారు, చాలా డీసెంట్గా ఉంటున్నారు, ఏం ఒరిస్తలేదు. ఇప్పుడు ఈ జాతరలో బొమ్మలు కొనుక్కునేది మన ఋతుగాడు ఒక్కడే, ఎందుకంటే బొమ్మలతో ఆడుకునే వాడు ఒక్కడిదే కాబట్టి. సో విశాల్ మాటలో తెచ్చిన డ్రెస్ మరి తేజ్ చేసుకుని వచ్చి బాగుంది కదా. రితుది కూడా అదే, ఋతుగాడు వాడి డ్రెస్ సెక్షన్ వాడే వేసుకుంటుండు. మా అక్షయ్ అయితే డే బై డే లంబా ఇట్లా పెరిగిపోతూనే ఉన్నాడు, తాడి చెట్టు లెక్క పెద్దగా అవుతుండు. మరి అమ్మేమో అక్షయ్కి చెల్లిలాగా అనిపిస్తుంది. సో కుప్ప వచ్చేసింది, కూర వచ్చిందనమాట. సో బోనాల రోజు అది అందరు కలిసి చేసుకునేది కాబట్టి యాటను కోస్తారు కదా. సో ఆ యాట మాంసం ఇంటికి వచ్చింది. సో ఇప్పుడు ఇదే వండు. మేము యాక్చువల్లీ 2 కలిపి ఎల్లమ్మ బోనాలు అయినాక వండదాం అనుకున్నాం. బట్ ఈరోజు వచ్చేసింది, ఇంకేం వండలేదు. మటన్ తినబుద్ధి కూడా అవుతుంది, వండదాం అత్తే అనేసరికి వండదాం పా బిడ్డ అన్నారు. సో తర్వాత నాకు తెలియని విషయం, కొత్తగా తెలిసిన విషయం. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎల్లుండి వచ్చింది మళ్ళీ కలిపి వండితే 2 డిఫరెంట్ కలిపి వండితే ఒకటి ఉడికిద్ది, ఒకటి ఉడకదు బిడ్డ. ఒక్కదాని కూర ఒక్కసారి వండాలి, 2 వేరే వాటినప్పుడు కొన్ని ముక్కలు ఉడికి కొన్ని ఉడికని మా అత్తే అనింది. సో ఫుల్ ఆకలి అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది కాబట్టి రమ్మేమన్నది, అమ్మ కుక్కర్లో కొంచెం మటన్ ఉడికిచ్చి ఆ తర్వాత కూర వండితే బాగుంటుంది అని అన్నది. సో ఇప్పుడు నేను కర్రీని కుక్కర్లో ఎట్లా వేస్తారో చూపిస్తాను. నేనైతే చాలా వరకు కుక్కర్లోనే వండుతాను. మటన్ వచ్చేసి అప్పుడప్పుడు గిన్నెలో వండుతాను. సో ఏం లేదు, ముందు దాంట్లో ఆయిల్ వేసుకోండి, కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసి మటన్ వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఆయిల్ కూరలో ఉన్న అది ఉంటుంది కదా, నీళ్ళు పోయే వరకు దీన్ని ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ పోసి ఒక 5 విజిల్స్ తీసుకుంటే మటన్ 90% కుక్ అవుతుంది. ఓకే, నేనైతే మొత్తం వేసి కూర వండుతాను. మా అత్తే నేను అదే అన్నాను, మరి మొత్తం కూర కుక్కర్లోనే వండితే అయిపోతుంది అంటే, వద్దు బిడ్డ అట్లా తిన్నాడు అనిపించింది నాకు అన్నది. రమ్య కూడా మొత్తం కూర కుక్కర్లో వండితే బాగుంటుంది అన్నది. నాకు ఇక్కడ లాజిక్ అర్థం కాలే. ఇప్పుడు ఇట్లా ఉడికించుకొని పొయ్యి మీద కోసుకొని ఫ్రై చేసినట్టు చేసి మళ్ళీ నీళ్ళు పోసినా అదే కూర, అదే కుక్కర్లో తాలింపేసి ఉప్పు కారం అన్నీ వేసినా అదే కూర కదా, తేడా ఏముంది అనిపించింది. కానీ తేడా టేస్ట్లో ఉంటుందట. నాకు టేస్ట్లో తేడా ఏమనిపించలే. వాళ్ళిద్దరికి, అత్తయ్యకి, శేఖర్కి, రమ్యకి, వాళ్ళకే తేడా అనిపించింది. సో తర్వాత ఏంటంటే మన కెమెరామ్యాన్ గారు మనల్ని ఫాలో అయ్యారు. కెమెరామ్యాన్ ఎవరంటే మన తేజ్ బాబు. సో ట్యాప్ వచ్చినప్పుడే అత్తయ్య నీళ్ళు పట్టి పెట్టమందనమాట వంటకి. ఇక నేను ఎందుకు గుర్తున్నానో నాకో తెలియదు, చెట్టు నాకేం తెలియదు. నేను అది ఏమంటారు కూర పొయ్యి మీద వేసి వచ్చినా కదా, అది మాడిపోదా నేను ఉడకకుంటే, అందుకు ఉరికిన. అండ్ అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు ఆన్ చేసినాం. మేము ఏం చేస్తాం తెలుసా, నీళ్ళు స్టార్ట్ కాగానే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాం. ఎందుకంటే సమ్ టైమ్స్
నీళ్ళు బాగా ఇట్లా పొంగిపోతే వాటర్ వేస్ట్, వాటర్ చాలా ప్రీషియస్. సో అందుకు తర్వాత ఏంటంటే అది నిండిపోతున్న భయం కొద్దీ ఉన్నాయని కూడా అన్ని నింపుతున్నాం. తర్వాత మటను 5 విజిల్స్ ఇద్దాం అనుకున్నాం. మా అత్తయ్య 2 విజిల్, నేను 2 విజిల్, శేఖర్ 2 విజిల్, తిరుపతి అన్న 2 విజిల్, అట్లా అందరం 2 విజిల్స్ అనుకుంటూ 6-7 విజిల్స్ చేస్తాం. ఈ మటన్ కాస్త మటన్ హలీం అయిపోతే నాకు భయమైంది. సో నేను 2 విజిల్స్ తిని నా పనులు నేను పడ్డా, అత్తమ్మ 2 విజిల్స్ తిని పనులు ఆమె పడ్డది. సో ఎవరిది వాళ్ళు వినిపించే విజిల్ అని చెప్తే నా లెక్కప్పుడు 6-7 అయ్యా మటన్ ఉడికిపోతుంది కానీ ఉరికిపోయి బంద్ చేస్తే తెలిసింది అది ఆల్రెడీ హలీం అవ్వడానికి రెడీగా ఉంది. కొంచెం అయితే హలీం అయిపోయేది, బొక్కలు వేరే కూర వేరే అయిపోయేది. సో మీలో వెజిటేరియన్స్ ఈ వీడియో కొంచెం స్కిప్ చేయండి ఈ పాట. సో తర్వాత ఈ ఉడికిన మటన్ని కాస్త ఇప్పుడు ఫ్రై చేసే టైం. సో మాకు చాలా టైం ఉంది, మేము టైం వేస్ట్ చేస్తున్న ఫీలింగ్ నాకు ఎక్కువ అయిపోయింది. సో ఇది చూడండి, చక్కగా కలిపిన పొయ్యిలోకి వెళ్ళి కుక్కర్ కక్కి 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 పొయ్యిని గబ్బు వేసింది, మస్తు కోపం వచ్చింది. సో కర్రీ వేసేటప్పుడు మీరు డ్రై మసాలాలు వేసుకోండి. లవంగాలు, ఇలాచి, యాలకులు, మరాఠీ మొగ్గ, తెలుగు మొగ్గ, కన్నడ మొగ్గ ఏ పడితే అవి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ ఇది వాట్ ఈస్ దిస్ మటన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి, ఆనియన్ వేసుకొని. సో ఇప్పుడు ఈ మటన్ని బాగా ఫ్రై చేస్తే ఏడికాడికి ఊసిపోద్దని మా అత్తయ్య చేప ముక్కలు కలిపినట్టు కలుపుతుంది చూసిరా. సో ఇది ఇంకొంచెం ఫ్రై చేసినాక ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, సో అది మనం కుక్కర్లోకి వెళ్ళి మటన్లో కుక్కర్కి అక్కింది కదా అవి ఆ వాటర్ అనమాట. అయ్యా ఆ వాటర్ అలా ఎలా స్టోర్ చేసావు కళ్యాణి, ఎలా కలెక్ట్ చేసావు అని. ఏం లేదు, పోయి కింద ప్లేట్ పెట్టినా, ఆ ప్లేట్లో పడ్డాయి, అవి ఇంట్లో పడేసిన, అంతకుమించి ఏం లేదు. ఆ కింద పడే కిందికే కారిపోయినాయి. నాకు డబుల్ పెంట్ అయిపోయిందన్న విషయం నాకు లేట్గా రియలైజ్ అయినా. తర్వాత ఏమైంది, అండ్ నేను కుక్కర్లో ఒక చెంచా కూడా వేసిన, అది కక్కొద్దని, అయినా నాన్ సెన్స్ కుక్కర్ కక్కేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటిది, ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఆ మిగిలిన నీళ్ళు పోసి దీన్ని కాస్త 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించి 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, ఆ నీళ్ళు ఇగ్గవు, కూరకు ఉప్పు కారం పడదు. సో ఇంత రీపేర్ చేసుకుంటూ అటు ఇటు అవ్వుకుంటూ వండిన కర్రీ చాలా బాగుందట. రమ్యకు, తిరుపతి, మా శేఖర్కి, అత్తయ్యకి, నలుగురికి బాగా నచ్చింది. కానీ నాకు ఇది నేను ఇంట్లో కుక్కర్లో వండినట్టుగానే ఉంది. నాకు టేస్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా, మా అత్తయ్య కట్టెల పొయ్యి మీద వండినా, స్టవ్ మీద వండినా, నార్మల్గా కుక్కర్లో కాకుండా ఉడుకుతుంది కూర వాటర్లో పొయ్యి మీద, అప్పుడు నాకు అత్తయ్య వేసిన కూర టేస్ట్ నచ్చింది. ఎందుకంటే నేను అట్లా చేయడం రేరు. నేను ఎంత మటన్ వండినా మా అత్తయ్య ఉన్నట్టు నాకు మటన్ కుదరదు. 15 నిమిషాల వీడియోని నేను లాస్ట్ అరగంట నుంచి మెల్లమెల్ల నీళ్ళు తాక్కుంటూ వాయిస్ ఓడిస్తున్నాను. సో నా వాయిస్ సరిగా రాకుంటే క్షమించండి, మళ్ళీ జిలేబీ తినా రేపంచలు జర వాయిస్ సెట్ అవుతుంది. సో ఈ బోనాల సిరీస్లో ఇది పోచా బోనాలు పార్ట్ 2 లాగా అన్నమాట, ఓకేనా. సో తర్వాత ఇక్కడ రమ్య అందరికీ అన్నం పెడుతుంది. నేను మటన్కి పెద్ద ఫ్యాన్ని కాదు, అండ్ నేను ఈ కర్రీ కూడా ఎక్కువ వేసుకోలేక, ఎందుకంటే ఈ మెత్తగా అయితే కూర నచ్చదు. కూర మరీ మెత్తగా అయిపోలే, నా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. చాలా బాగుందట. శేఖర్కి రమ్యకి నచ్చిందంటే, శేఖర్కి తిరుపతి నచ్చిందంటే ఆ కూర సూపర్ అయినట్టే. సో చికెన్ వచ్చేసి పిల్లలకి, నాకు, ఎందుకంటే మన మటన్ ఎక్కువ తినము కాబట్టి. మా లవికి స్పెడ్స్ బాగా సూట్ అయ్యి నాకు ఒక్కదానికి అనిపిస్తుందా, మీలో ఎవరికైనా అనిపిస్తుందా, కమెంట్లో షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న రీల్ చూసా, భోజనాలు రెడీ అని తినేద్దాం వచ్చాయి. సో మీ అందరికీ ఈ ముద్ద చాలా బాగా కుదిరినాయి అన్నీ కూడాను. కానీ మాకు లేట్గా తినేసరికి ఏమో కొంచెం ఎక్కువ తినలేకపోయినాం కడుపు నిండా. సో ఇట్లా అందరం కలిసి తింటే బాగుంటుంది కదా. సో రిత్తుగాడు తినలేదా అక్కంటే, రిత్తుగాడు అందరికంటే ముందు తిన్నాడు. నేను ఎప్పుడు వాళ్ళకి తినబెట్టినాక నేను తింటా. నేను ఆగమం తిని బిడ్డను ఆకలితో ఉంచు నాకు పెద్దగా నచ్చదనమాట. సో వాడికి తినబెట్టినాక నేను తిందామని ముందే వాడికి లవికి అన్నం వేసాను, లవి తినేసాడు, ఋతుకి నేను తినబెట్టేశాను. సో ఇప్పుడు వాడు టైం పాస్ దాకా ఇటు చూస్తుండు అంతే. సో మా ఇంట్లో ఇద్దరు డ్రాయింగ్ పిక్చర్ ఉన్నారు, మా పిక్చర్ అనకూడదు, వీళ్ళలో కళా పోషణ బాగుంటుంది. సో మా ఇంట్లో ఇద్దరు డ్రాయింగ్ పిక్చర్ ఉన్నారు. సో అంతే. సో మా తేజు, మా అచ్చులు, సో వాళ్ళిద్దరూ అదే పనిగా ఏదోటి ఎత్తనే ఉన్నారు. సో మా బుజ్జి మిస్టర్ పర్ఫెక్ట్ చూడండి,
మళ్ళీ బుద్ధొస్తుండు. మళ్ళీ అవికి బాగానే ఉన్నాయి కానీ సడన్గా తనకి చాలా సైట్ వచ్చిందండి. తెలీదు ఇన్ని రోజులు. కానీ స్కూల్లో బోర్డు దూరం నుంచి కనిపించట్లేదు అనేసరికి తిరుపతిన హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి. సో అక్కడ తనకి సైట్ ఉందని తెలిసి తీసుకుంటుంటే కళ్ళద్దాలు. రమ్య తన వీడియోలో చెప్పిందో నాకు తెలీదు. సో చూడండి, మా తిరుపతికి చిన్నపిల్ల అంటే బాగా ఇష్టం. అందరం కూర్చొని ఇప్పుడు అట్లా చిల్ అవుతున్నాం తిన్నాక. మా తేజ్ గాడేమో పచ్చిస్ ఆడదాం ప్లీజ్ అంటున్నాడు. సో మీరు ముందు కొద్దిసేపు కూర్చోండి రా, ఇప్పుడే తిన్నాం కదా, కొద్దిసేపు ఒరిగితే బాగుండు అనిపించింది. నైట్ సరిగా నిద్ర లేదు కదా. సో అది ఎలా అనిపించిందండి మా బోనాలు దావత్ అనేది కమెంట్లో చెప్పండి. సో మీ అందరినీ పిలిచాను, ఎవ్వరు రాలే బోనాలకు మా ఇంటికి. సో మళ్ళీ కొంతమంది నన్ను పిలవలే అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సమేతంగా మా ఇంటికి బోనాల జాతరకు మీరందరూ రావాలి, ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్.